శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 13 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశికం చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా సుఖాలను, సంపదలను అన్ని విధాలుగా కూడా రేపటి రోజు మీరు ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని మొదలుపెట్టినా కానీ అది మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. అందులో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారం అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే మంచి ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతూ ఉన్నటువంటి ఆటంకాలు కూడా, ఆర్థికపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పుల్ని రేపటి రోజు మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా మీకు రకంగా విముక్తి అయితే లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమై వేగంగా పునరావృతమైతే అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అందులో ఏంటంటే మీ జీవితాన్ని కొన్ని శుభవార్త మార్చేటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను, అవమానాలు ఎదుర్కొన్నారు. మీ జీవితము సాఫీగా సాగిపోతుందండి. అయితే మీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే వీటన్నిటిని చూసి వెనక్కి తగ్గి కూర్చోనమాట. ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. మీలో సహజంగానే సమస్యలు, మంచిగా ఏదైనా సమస్యను పరిష్కరించేటువంటి కోణం కూడా ఉందండి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలంలోకి వెళ్ళి మరి అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకొని దానికి శాస్త్రమైన పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పొచ్చు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. అలాగే మీలో ఏంటంటే మంచి గుణం ఇంకోటి కూడా ఉందండి. చాలా ఒకరా జాలి గుణం అనేది మీకు ఎక్కువగా ఉంది. ఎదుటి వ్యక్తులను చూసి జాలి పడిపోతూ ఉంటారు. విజయ తీరాలకు చేరుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు ఎక్కడా కూడా తగ్గరు. అయితే మీ మనసుకు మాత్రం ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాదనమాట. అయితే ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరలా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వారిని అలా అనేసనే అని చెప్పి ఎంతగానో మీరు బాధపడుతూ ఉంటారు. మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందని చెప్పొచ్చండి. ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మీ మనసు వెన్నలాంటిది, కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోరు. పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇంకా కించపరుస్తూ అవమానాన్ని ఉంటారు. అయితే వాటన్నిటి కూడా మీరు అవమానాలన్నింటినీ కూడా సహించారు. ఓర్పుగా మీకు బాగా కష్టజీవులు చెప్పుకోవాలంటే పెద్దగా ఏంటంటే మీకు సుఖాలు అనుభవించేంత మంచి రోజులైతే ఎక్కడా కూడా రాలేదు. అయితే ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుందంటే ఆ శక్తి మరెవరో కాదండి, భగవంతుడే. కాబట్టి మీకు రెట్టింపు స్థాయిలో భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క పాదాలను మాత్రం మర్చిపోకుండా పట్టుకోవాలి. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా, పట్టిందల్లా బంగారం అయ్యేలాగా, మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోయేలాగా, మీ ఇంట్లో మంచి అంటే వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదాలను విస్మరించకండి. మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా మారుతుంది. మీ జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మీకు ఊహించినటువంటి ధనలాభాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి.
ఇక అది వారసత్వ రూపంగా కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందేటువంటి మంచి శుభవార్తలైతే కావచ్చు. ఇటువంటివి ఎన్నో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికైతే మంచి ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఇక విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయం అనుకూలంగా ఉంది. చదువులో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారస్తులకైతే ఊహించినటువంటి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు వృద్ధి చెందుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉన్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉందండి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. అలాగే వీరికి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా కానీ అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. కాబట్టి ఆ పట్టుదల వీరిని విజయ శిఖరాలకు చేర్చేలా తయారు చేస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం మీకు ఉందండి. అయితే దానికోసం మీరు ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. అయితే మీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయేటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. నాకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకేంటి ఇన్ని బాధలు వస్తున్నాయని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మీ చింతలు తీరే రోజులైతే వచ్చేసాయండి. రేపటి రోజున చూసినట్లయితే మీ జీవితంలో ఒక కొత్త జీవితం మొదలవబోతుందని చెప్పుకోవాలి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు ఎలా అయితే మీరు కలలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా ఉంటుందండి. మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చక్కగా ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు ఉండవు. అప్పులు బాధలు ఎవరైతే సతమతమైపోతూ ఉన్నారో వారికి కూడా అప్పుల బాధ నుండి విముక్తి అయితే లభించబోతుంది. అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అయితే మొదలవుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఏదైతే కలలు కన్నారో దానికి రెట్టింపు అయినటువంటి లాభాలు వస్తాయి. మీకు లక్ష్యాలు, ఆశయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి నలుగురిలో మాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, హోదా, గౌరవం ఉందని చెప్పి కోరుకుంటారు. బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితం గడపని చెప్పి ఆశించారు. నలుగురు మిమ్మల్ని చూసి మెచ్చుకునేలాగా చెప్పి ఒక తపన కూడా మీకు ఉంటుందండి. సహజంగానే మాలందరూ కూడా ఉండేటటువంటి ఆశలే, కోరికలే. కానీ మీకైతే రేపటి రోజు ఈ ఆశలు మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి గొప్ప ఇంధనంలా మీకైతే పనిచేస్తాయి. దానికి తగిన విధంగా ఆశయాలు సాధించడానికి అవసరమైనటువంటి కష్టం అనేది కూడా మీరు చేశారు. గట్టిగా ప్రయత్నించారు. మీరు ఏదైనా కానీ టార్గెట్ పెట్టుకున్నారంటే మాత్రం అది పూర్తయ్యేంత వరకు కంటి మీద కుడుకు లేకుండా ఉంటారండి. తిన్నది కూడా వంట పట్టదనమాట. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమైపోతారు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. అంటే మీరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద హౌస్ కట్టాలని, మంచిగా పొలాల ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనుక్కోవాలని చెప్పి ఇటువంటివి చేయటం, మంచిగా బంగారంలా కొనుక్కోవాలి, నలుగురిలో మేము కూడా హోదాగా కనిపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికలే మిమ్మల్ని ఒక గట్టుకు చేర్చని చెప్పొచ్చండి. ఆ కోరికల వల్లనే మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేయబట్టే మీకు ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగింది. రేపటి రోజున మీరు జీవితంలో అన్ని విధాలు కూడా మంచి మంచి పొజిషన్కు అయితే వస్తే బాగుండు మేము అని మీరు కన్న కళలకైతే రేపటి రోజున సంతోషంగా మీరైతే అన్ని కళలు కూడా భగవంతుడి యొక్క స్థాయితో మీకు అయితే కలగబోతుందని చెప్పొచ్చండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మనసును చంచలంగా ఉంచుకోండి. కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల బాధల నుండి కూడా, సమస్యల నుండి కూడా, నష్టాల నుండి కూడా కాపాడుతుంది. కాబట్టి రేపటి రోజున మీకున్నటువంటి విలువైనటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా భావించి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి 11 ప్రదర్శనలు చేసుకొని అభిషేకం చేయించుకోండి. శివుడిని మనసారా దర్శించుకోండి. దీనివల్ల మీకు సంపూర్ణ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మీ జీవితంలో మీరు మరలా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. తిరిగే లేదు. మీరు అందంగా, ఆనందంగా మీ జీవితాన్ని మరింత ఎక్కువగా సంతోషంగా గడపడానికి బాగుంటుంది. ఇంట్లో కూడా దానికి సంబంధించిన సమస్యలు ఎక్కడా లోటు లేకుండా మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని మీరు రేపటి రోజు ఖచ్చితంగా పొందబోతున్నారు. పరమేశ్వరుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా బిల్వపత్రాన్ని శివయ్యకి కానీ సమర్పించినట్లయితే మీకు అన్ని రకాల కూడా పరిపూర్ణం యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీరు ఎప్పుడు కూడా దైవనామస్మరణ మాత్రం చేసుకుంటూ ఉండండి. ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా కానీ మనకు తోడుగా ఉండేది భగవంతుడేనండి. శాశ్వతంగా కూడా భగవంతుడే. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీరు కోల్పోయినటువంటి నష్టాల గురించి ఆలోచించకుండా దైవాన్ని నమ్మండి. దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మీకు వచ్చే ప్రతికూలంలో కూడా అనుకూలంగా భగవంతుడే మార్చగలడని నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకండి. మరి తెలిసినా కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.